మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఒక అద్భుతమైనటువంటి విషయం. ఒక తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకు ముగ్గురు పిల్లలు. ఇది ముగ్గురు మగ పిల్లలే. తండ్రి ఏం చేశాడు, సరే అతడు ఆటో డ్రైవింగ్ నేర్చుకొని ఆటో డ్రైవర్గా, అంటే ఒక విలేజ్ ప్రాంతంలో ఉంటాడు. అది ఒక ఫారెస్ట్కి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం. ఒక ఆటో డ్రైవర్గా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఒక ఆటో అయిపోయింది, 2 ఆటోలు వచ్చినాయి, 3 ఆటోలు వచ్చినాయి. తర్వాత ఆ ఏరియా నుండి వేరే ఏరియాకి వెళ్ళాలంటే ఈ ఆటోలు కాదు, చీపులు అని చెప్పేసి వాటిని కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం అంతా కూడా చాలా చాలా సంవత్సరాల కిందట జరిగినటువంటి విషయం. ఇలా పెట్టడం జరిగింది. ఈ లోపు ఏమైందంటే అతను ఏం చేస్తున్నాడు అంటే ఆటోలు పెట్టాడు, ఒక 4 ఆటోలు పెట్టాడు, ఒక 3 జీపులు పెట్టాడు. ఒక స్థితిలోకి వెళ్తున్నాడు అనుకునేటువంటి సందర్భంలో చిట్స్ కూడా వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఈ వసూలు చేసేస్తూ ఇలా మెయింటైన్ చేసేటువంటి సందర్భంలో సడన్గా ఇక అతడికి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. పర్ఫెక్ట్గా కూడా జరిగిపోయింది. అది ఏంటనేది పక్కన పెట్టేసినట్టయితే చిట్స్ ఎత్తుకునేటువంటి వాళ్ళు ఇచ్చులేదు, వేసేవాళ్ళు ఆగడం లేదు మాకిమ్మని చెప్పేసి. ఇది పరిస్థితి. ఈలోపు ఆ మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు, ఆ డ్రైవర్లు ఇష్టానుసారం చేయడం, ఈయన మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు కదా, అది జరగడము. సో ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందుల వల్ల ఒక స్థాయికి లేసేటువంటి వ్యక్తి 2 సంవత్సరాల్లో కింద పడిపోయాడు. ఇంకా లెవలే, ఇంకా క్లోజ్. అప్పటికిగా ఇంకేం చేస్తాడు, అప్పులు అయిపోయినాయి, అందరూ మీద పడడం మొదలుపెట్టారు. ఏం చేయాలో తెలియని స్థితిలో డ్రింక్ చేయడం మొదలుపెట్టాడు. అది ఎక్కువగా కావడం మొదలుపెట్టింది. తినడానికి కూడా కష్టమయ్యేటువంటి పరిస్థితి. అంటే అంత ఇబ్బంది ఏం లేదు, తల్లిదండ్రులు ఏదో ఒక పని చేసుకుంటున్నారు, తల్లి కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. ఒక చిన్న షాపు విలేజ్లో ఏం నడుస్తుంది, అయినా కూడా తిండికి లోటు లేకుండా ఆ నడిపించేటువంటి స్థితి. ముగ్గురు పిల్లలు ముఖాలు చూసుకుంటున్నారు, పరిస్థితిని గమనిస్తున్నారు, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక ప్రభ మీరు ఒక స్థితిలోకి వెళ్తున్నప్పుడు అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. అలాగే మీ బంధుమిత్రులు అందరూ కూడా చాలా చాలా గ్రేట్గా చూస్తారు మిమ్మల్ని. అందరూ వస్తారు, మీ చుట్టూ చేరుతారు, మీ దగ్గర మిమ్మల్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, మీ దగ్గర ఏదైనా ఉంటే తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా రకరకాలుగా ఉంటుంది మీరు ఎదుగుతూ ఉండేటువంటి సందర్భంలో. అలా వస్తారు. తర్వాత ఎప్పుడైతే ఫాల్ డౌన్ స్టార్ట్ అయిపోయి ఒక కింద పడడం మొదలు పెడతారో వీళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా, నవ్వుతూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు, బండలేస్తూ ఉంటారు. అంటే మీ పైన ఇంకా కూడా ఇబ్బంది చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉన్నప్పుడు ఆగాడు ఆయన, ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్పేసి విపరీతంగా అనడం మొదలు పెడతా ఉంటారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇది అందరికీ అర్థం కాదు, ఆ స్థితిలో ఉన్నప్పుడు అర్థం కాదు. కింద పడిన తర్వాత ఒక్క బంధువు కూడా కనిపించాడు. ఎందుకంటే వస్తే ఎక్కడ అప్పు అడుగుతారేమో అని. చాలా ఘోరంగా ఉంటుంది, చాలా అవమానమైనటువంటి పరిస్థితి. కొంతమంది ఇది తట్టుకోలేక సూసైడ్లోకి వెళ్తారు, అంత దారుణంగా ఉంటుంది. జస్ట్ ఒక 1 అవర్ కిందటనే ఒక ఏం లేదు, ఒక 10 కోట్ల నుండి ఉన్న బంగారం అంతా కూడా తాకట్టు పెట్టేసి గురుగారు మంగళసూత్రాన్ని కూడా నేను అమ్మేశాను. 10 కోట్ల నుండి పిల్లలు ఫీజు కట్టలేనటువంటి పరిస్థితికి మేము వచ్చాం. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. సరే ఇలా ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఎవరు దగ్గర కూడా రారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అది. ఇదంతా గమనిస్తున్నారు. ఇక వాళ్ళకి దారి ఏముంది, పిల్లలు ఏం చేస్తారు, గవర్నమెంట్ స్కూళ్ళు తెలుసు కదా. ఇప్పుడంటే గురుకులాలు వచ్చినాయి బేటా. ఇప్పుడు మీకు అదృష్టవంతులు. నేను స్వయంగా గవర్నమెంట్ స్కూల్లో చదివాను. గవర్నమెంట్ హాస్టల్లో నేను ఉన్నాను బిడ్డ. అప్పటి రైస్ 1001 అవి
అవి ఇంతలా ఉంటాయి, ఇంతలా ఉంటాయి. ఒకేసారి ఆ రైస్ అన్ని తీసుకొచ్చి స్టోర్లో వేస్తే పురుగులు పట్టి అది చాలా దారుణం. ఇప్పుడు మీకు సన్న బియ్యం అని అది ఇది మొత్తానికైతే కేసీఆర్ గారిని ఈ విషయంలో మనం స్వాగతించవచ్చు. ఎందుకంటే పిల్లలకు సపోర్ట్ చేస్తున్నారంటే అది మంచి విషయమే కదా. ఇక మిగతా రాజకీయాలు మనకు అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కూలు ఇది చాలా రోజులు కిందట జరిగింది కదా. అప్పుడు పరిస్థితి దుర్భరం. కానీ పిల్లలకి ఏం కనిపించింది అంటే చదువు ఒక్కటే కనిపించింది, వేరే మార్గం లేదు, చదువు ఒక్కటే. ఇంకా వాళ్ళకు అర్థమైంది చదువు మాత్రమే మమ్మల్ని గట్టెక్కిస్తుంది, ఇక వేరే మార్గం లేదు. తండ్రి డ్రింక్ చేస్తున్నాడు, తల్లి బాధపడుతుంది, చేసేది ఏం లేదు. చూస్తే విలేజ్, మరి వీళ్ళు ఎలా పైకి రావాలి? చదివే దాన్ని నమ్మడం మొదలుపెట్టారు, మొదలుపెట్టి ఇక చదవడం మొదలుపెట్టారు. ఒక పెద్ద కొడుకు స్ట్రాంగ్గా డిగ్రీ పూర్తిగా కంప్లీట్ చేసి 1-2 సంవత్సరాలు అతి కష్టపడి బ్యాంక్ జాబ్ కొట్టేశాడు. చాలా హ్యాపీ విషయం అన్నమాట. ఇక రెండో బాబు కూడా అన్న దారిలోనే వెళ్తూ మరింత స్ట్రాంగ్గా వెళ్తూ చక్కగా ఫార్మసీ కంప్లీట్ చేశాడు. ఈ ఫార్మసీ అయిపోయిన తర్వాత బి ఫార్మసీ, డి ఫార్మసీ ఉంటాయి కదా. ఇవి అయిపోయిన తర్వాత ఇంకా పైది దానికి ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇంకా ఒక పై స్థాయికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే ఆ బాబు కూడా సెటిల్ అయిపోయాడు. ఇంకొక బాబు ఉన్నాడు, మొన్ననే మా ఇంటికి వచ్చాడు ఆ బాబు. వచ్చినప్పుడు ఏంట్రా అంటే ఇక చెప్తున్నాడు. ఆ బాబు ఏంటంటే బైపీసీ తీసుకున్నాడు. ఫస్ట్ నీట్ అటెంప్ట్లో 300 మార్కులు వచ్చాయి, 300 మార్కులు. సెకండ్ లాంగ్ టర్మ్ తీసుకున్నాడు, ఇట్లాగే అందరి సపోర్ట్ తీసుకొని 517 మార్కులు వచ్చాయి. 517 మార్కులు రిజర్వేషన్తో సంబంధం లేకుండా ఆ బాబుకి ఎంబీబీఎస్ వస్తుంది. ఇక్కడ రిజర్వేషన్ ఉపయోగించుకున్నాడు, ఎందుకంటే ఉస్మానియాలో మొన్ననే జాయిన్ అయ్యాడు బాబు. ఎస్సీ వాళ్ళు, అర్థమైంది కదా. నేను ఆ విషయం విని చాలా అంటే చాలా సంతోషపడ్డాను. మా మేడం కూడా బాగా సంతోషపడింది, కళ్ళకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అది బిడ్డ అట్లా చదవాలని, అట్లా ఎదగాలని. ఇక్కడ నేను డైరెక్ట్ నెంబర్ ఇచ్చేసాను, అరే నా నెంబర్ తీసుకో, నీకు ఏది అవసరమైన, నీకు డ్రెస్సులు కావచ్చు, లేదా నీకు ఏదైనా ఫీజు, ఏదైనా చిన్న ఫీజులు అవ్వటి ఇబ్బంది అయితే, నీకు ఏది అవసరమైనా కూడా నన్ను అడుగు బిడ్డ, మొహమాట పడకు, నేను చాలా సపోర్ట్ చేస్తాను అని నెంబర్ ఇచ్చేసాను. ఏదైనా కూడా అడగండి నాని అని. ఇక్కడ విషయం ఏంటంటే నాని, ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఇది మంత్ర సిస్టానికి సంబంధించింది కాదు. వాస్తవంగా సంకల్ప సిద్ధికి సంబంధించినటువంటి దాంట్లో ఈ వీడియో చేయాలి. కానీ ఇదంతా విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఎవరన్నారు బిడ్డ క్యాస్ట్తో సంబంధం ఏముంది, ఎదగడానికి కాస్ట్ అవసరమా, ఎదగడానికి మతం అవసరమా, ఎదగడానికి బీదతనం అవసరమా, ఈ ఎదగడానికి ఒక గొప్ప స్థితి అవసరమా? మీరు ఎదగాలి అని అనుకుంటే ఏది అవసరం లేదు. మీ యొక్క సంకల్పము, ఒక అవమానము, ఒక బాధ, ఒక అవసరము మిమ్మల్ని ఒక గొప్ప స్థితికి తీసుకువెళ్తుంది. దాన్ని మీరు పట్టుకోవాలి. అది కదా మీరు ముందుకు వెళ్ళాలి అంటే అది పట్టుకోవాలి. ఏదో ఇప్పుడు చూడండి, నీట్లో 517 మార్కులు లాంగ్ టర్మ్ తీసుకొని కొట్టాడు అంటే అది మామూలు విషయం కాదు కదా. ఒక మామూలు వ్యక్తి, పెద్ద సపోర్టింగ్ కూడా లేనటువంటి వ్యక్తి, ఎదగాలనుకునేటువంటి వ్యక్తికి ఎవరి సపోర్ట్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఆ భగవంతుడే చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. మీరు చేయాల్సిందల్లా మీ దానిపైన దృష్టి పెట్టి వెళ్ళడమే. గురుగారు మేము చాలా అప్పులపాలయ్యాము, చాలా ఇబ్బందులమైనటువంటి పరిస్థితులలో ఉన్నాము, బౌన్స్ బ్యాక్. మీరు మళ్ళీ మొదలు పెట్టండి, మళ్ళీ శక్తి సామర్థ్యాలను కూడగట్టుకోండి. మీకు కావాల్సిన దాన్నే చూసుకుంటూ వెళ్ళండి. అవమానాలను మీరు ఏం పట్టించుకోవద్దు. మీరు హృదయంలోకి వాటిని తీసుకున్నారా, మీకు ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. అసలు మీరు ఏం పట్టించుకోవద్దు. మీకు కావాల్సిన దాన్ని చూస్తూ కసిగా నిర్మాణం చేసుకుంటూ వెళ్తే అసలు ఏదైనా సరే మీ ముందుకు వస్తుంది. ఈ పిల్లలు ఏ మంత్రం పట్టుకున్నారు?
వీళ్ళు పట్టుకునేటువంటి మంత్రం ఏంటిదో తెలుసా? ఒక సంకల్పం, ఒక పని. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్. వాళ్ళకు కావలసినటువంటి ధ్యేయము, ఒక టార్గెట్ ఏదైతే ఉందో దాన్నే రిపీటింగ్గా మననం చేసుకుంటూ ఒక ప్రయత్న రూపకంగా ప్రాక్టికల్గా వెళ్ళారు కదా, అది ఒక మంత్రంలాగా పనిచేస్తుంది. ఇది నేను చేరుకోవాలనేటువంటి ఒక సిస్టమ్ ఏదైతే ఉంటుందో, అయితే ఆ సిస్టాన్ని తీసుకోవాలి, అంతే స్థాయిలో శక్తివంతంగా కసిగా కనుక మీరు ముందుకు వెళ్తే ఏదైనా కూడా మీ జీవితంలో సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.